హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. దయా హ్యాపీ హోమ్కి స్వాగతం. అందరు బాగున్నారండి? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని నేను ఎప్పుడు కోరుకుంటున్నాను. ఓకేనండి. ఇప్పుడు మనం ప్రాన్స్ 65 చేసుకుందామండి. చాలా ఎమ్మీగా ఉంటుంది, స్పైసీగా, టేస్టీగా. ఓకేనా? ప్రాన్స్ 65 మనం 1/2 kg చేసుకుంటున్నాం. ఎలా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో, దానికి ఎలా మిక్స్ చేయాలో ఓకేనండి చేసేద్దాం. ఇప్పుడు చేస్తూ మనం మాట్లాడుకుందాం. ఓకేనండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ప్రాన్స్ 65 చేసుకుంటున్నామండి. ఇది 1/2 kg ప్రాన్స్ ఉప్పు నీళ్ళల్లో మంచి కడిగి పెట్టుకున్నాను నీట్గా. ఓకేనా? ఇలా అన్నీ కడిగి పెట్టుకున్నాను. ఇది 1/2 kg అండి. ఇప్పుడు వీటికి ప్రాన్స్ 65 అండి మనం చేసుకునేది. వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తా, ఒకసారి చూసేద్దాం. ధనియాల పొడి అండి 1 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ కారం, సగం టేబుల్ స్పూన్ మిరియాల పొడి, ఇది పైన చల్లుకోవడమే అండి. అజినోమోటో చిటికెడు, 1/2 టీ స్పూన్లో ఇంకా తక్కువే అండి. రెడ్ సాల్ట్ 1/2 టీ స్పూన్, మైదా అండి, మైదా 1 టీ స్పూన్, 1 టీ స్పూన్ పెరుగు, 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ అండి. మైదా, కార్న్ఫ్లోర్, పెరుగు, సాల్టు, మిరియాల పొడి, అజినోమోటో, కారం, ధనియాల పొడి ఇవండి. ఇంకా మనం ఒక నిమ్మ చెక్క, కొంచెం కలర్ మన ఇష్టమైతే వేసుకోవచ్చండి. కొంచెం అల్లం, పట్టిన అల్లం ముక్కలు కూడా, వెల్లుల్లి ముక్కలు, ఒక ఎగ్గు మీకు చూపించడానికి పెట్టాయండి. ఇక్కడ నేను కలిపి పెట్టుకున్నాను, మొత్తం ఇలా గిలక్ కొట్టుకొని పెట్టుకున్నాను. ఎగ్గు మీకు చూపించడం కోసం పెట్టాను. కొంచెం కరివేపాకు, కొంచెం పచ్చిమిర్చి, ఇవన్నీ మనం వేసి మిక్స్ చేద్దామండి. ఈ ప్రాన్స్లో మిక్స్ చేసి ఒక పావు గంట నాననిద్దాం. ఓకేనా? ఇప్పుడు ఇదంతా కలిపి పెడదాం. ఒక పావు గంట తర్వాత మనం ప్రాసెస్ చేద్దాం. ఇప్పుడైతే కలిపి పెట్టుకుందాం. ఇవన్నీ వేసి కలిపి పెట్టుకుందాం. ఇవి మాత్రం తాలింపులకి, ఇవి కూడా అండి లాస్ట్ గార్నిష్కే, ఇవి కూడా ఇందులోనే కలిపేసి పెట్టుకుందాం. ఓకేనా? ఇప్పుడు నేను కలిపేస్తానండి. ఒక్కొక్కటిగా అన్నీ ఇందులో వేసేద్దాం. కొంచెం మైదా వేసానండి 1 టీ స్పూన్, 1 టీ స్పూన్ ఏమో కార్న్ఫ్లోర్, సాల్ట్, రెడ్ సాల్ట్, ధనియాల పొడి, కారం, ఇంకా ఒక నిమ్మ చెక్క అండి. మనం అజినోమోటో వేద్దాం. ఇది అజినోమోటో చిటికెడు, ఇది పుల్లగా ఉంటుందండి, అందుకే ఎక్కువ వేసుకోకూడదు. మనం కొంచెం నిమ్మరసం కూడా పిండుతాం కదా. ఇప్పుడు నిమ్మరసం కొంచెం పిండుకుందాం. మరి పుల్లగా ఉన్నా కూడా మనం తినలేం కదా. తర్వాత 1 స్పూన్ పెరుగండి, మిరియాల పొడి. ఇప్పుడు మనం ఈ ఎగ్గు గిలకొట్టుకున్నా కదండి, ఇది 1/2 పోసుకుందాం. లూజ్ కావద్దు కదండి, ఇది 1/2 పోసుకొని కలిపేద్దాం. కావాలంటే మళ్ళీ పెట్టుకోవచ్చు. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ చిటికెడు, మళ్ళీ అల్లం కూడా వేస్తా కదండి, కొంచెం వేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా మంచిగా కలిపి పెట్టుకుందాం. మనకు కొంచెం ఒకవేళ లూజ్ అయినట్టు అనిపిస్తే అండి, కొంచెం ఇంకొక 1/2 టీ స్పూను మనం కార్న్ఫ్లోర్ కలుపుకోవచ్చు. ఇప్పుడు కొంచెం రెడ్ కలర్ వేద్దాం. అది మనం ఇంట్లో చేసుకుంటే అండి వేసుకోపోయినా పర్లేదు, కలర్ కోసమే అండి. ఇలా కలిపి మనం పక్కన పెట్టేద్దాం. ఒక పావు గంట తర్వాత మనం వేపేసుకుందాం. ఇందులో మనం ఇంకా అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు ఇవి కూడా వేద్దాం.
కొంచెం అల్లం ముక్కలు, కొంచెం కరివేపాకు కూడా వేసేద్దాం. మంచి టిప్ చెప్పుకుందామండి ఆయిలీ స్కిన్ కోసం. ఓకేనా? ఇప్పుడు ఆయిలీ స్కిన్ కోసం అండి మంచి ప్యాక్ చెప్తాను. ఒక అరటిపండు గుజ్జు అండి, బాగా పండిన అరటిపండు గుజ్జు. ఓకే, కొంచెం తీసుకోవాలి. దాంట్లో కొంచెం నిమ్మరసం, ఓకేనండి, 4-5 చుక్కల నిమ్మరసం కలిపి కొంచెం పసుపు వేసి బాగా మిక్స్ చేయండి. మొత్తం మెత్తగా మిక్స్ చేసి, మనకు అరటిపండు అనేది తెలియకూడదండి, అట్లా అంత మెత్తగా మిక్స్ చేసేసి అది ఫేస్కి అప్లై చేయండి. అట్లా మీరు 2 రోజులకు ఒకసారి చేసుకుంటూ ఉంటే మనకున్న ఆయిలీ స్కిన్ ప్రాబ్లం పోతుందండి. అది అన్ని ఇంట్లో ఉండేటివే కదండి, అలా చేసుకోండి. ఈజీగా మనకు ఆయిలీ స్కిన్ అనేది మనకు తగ్గిపోయి మంచిగా ఫ్రెష్గా ఉంటుంది స్కిన్. అండ్ మచ్చలు ఉన్నా పోతాయి. ఓకేనండి, షైనింగ్ వస్తుంది, మంచి స్మూత్ అవుతుంది, చాలా మంచిగా పనిచేస్తుందండి. మనకు పాడైన అరటిపండ్లు అంటే బాగా పండిన అరటిపండ్లు మనం తీసేస్తూ ఉంటాం కదా, అట్లా మనం ఇంట్లో ప్యాక్ లాగా వేసుకోవచ్చండి. అలా చేసి చూడండి ఆయిలీ స్కిన్ వాళ్ళు. ఓకేనా? మనం ఇలా కలిపి పెట్టుకున్నామండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి ఇలా మ్యారినేషన్ చేసి పెట్టుకున్నాము. 1/2 గంట అయింది మనం ఇలా కలిపి పెట్టుకొని. ఓకేనా? ఇప్పుడు మనం వేపుకుందాం. ఓకే, ఇప్పుడు మనం ఆయిల్ పోసుకున్నాం. ఆయిల్ వేడైన తర్వాత ఇవి వేసేసుకుందాం. ఈజీగా చేసుకోవచ్చండి. మనం అన్నీ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే కదా, మనం ఈజీగా ఏదైనా ఈజీగా చేసుకోవచ్చండి. బయట కొనుక్కునే కంటే మనం ఈజీగా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మనకు ఏది తింటామో అది చూసి మనం కలుపుకోవచ్చు కదండి. అందుకని మనం ఇంట్లోనే చేసుకోవడం బెస్ట్ కదండి. ఇప్పుడు వేసుకుంటున్నామండి. ఒక్కొక్కటిగా మనం ఒక్కొక్కటి తీసి ఇందులో వేద్దాం ఆయిల్లో. ఈ ముందు సగం వేపుకోవాలండి, తర్వాత మళ్ళీ ఒకసారి రెండోసారి కూడా వేపుకోవాలి. అప్పుడు మంచిగా ఉడుకుతుంది లోపల. ముందు సగం వేపేసుకుందాం, తర్వాత మళ్ళీ రెండోసారి వేపుకుందామండి. ఎందుకంటే లోపల నీరు బాగుంటుంది. చూసారా, ఇలా వేపుకున్నాను. మళ్ళీ ఇంకోసారి వేపుకుందాం. ఇవన్నీ వేసాక వేపుకున్నాక మళ్ళీ రెండోసారి వేద్దాం. స్టవ్ మిడిల్నే పెట్టుకున్నా అండి. స్లోగా వేపుకోవాలి. ఇవి లోపల ఉడకదు, పైన మాడిపోతాయండి. నీళ్ళు బాగుంటున్నాయి. ఈ ప్రాన్స్లో నీళ్ళు ఎక్కువ ఉంటాయి కదా. ఇంకా వీటికంటే పెద్ద సైజు కూడా వస్తాయండి, కానీ అవి అంత టేస్ట్ అనిపించవు. అందుకని ఈ సైజు మనకు అన్నిటికీ మంచిగా ఉంటుందండి. ఇప్పుడు మనం చూసారా, రెండోసారి కూడా వేపుకుందామండి. ఇంకోసారి వేద్దాం. సగం వేసి సగం తర్వాత వేద్దాం. ఇప్పుడు వీటి మసాలా అండి సూపర్ బజార్లలో దొరుకుతుందండి. చికెన్ 65ది, చికెన్ మంచూరియాది, ఈ ప్రాన్స్ 65ది అన్ని మసాలాలు దొరుకుతున్నాయి రెడీమేడ్గా. అట్లా కూడా తెచ్చుకొని మనం ఇంట్లో చేసుకోవచ్చండి ఈజీగా. కాకపోతే మనం ఇంట్లో పట్టుకున్న మసాలా అయితే మనకు అన్నీ మనం
ఇంట్లోనే చేసుకుంటాం కాబట్టి మనకు టెన్షన్ ఉండదండి, అందులో ఏం కలుపుతున్నారని భయం ఉండదు. అలా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకొని అన్నీ పట్టి పెట్టుకోవచ్చండి. ఎప్పుడు చేసుకోవాలంటే అప్పుడు మనకు నాన్ వెజ్ దొరకగానే మనం అలా చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా వేపాను. ఇంకా కొన్ని కూడా వేపేద్దాం. అయిపోయిందండి, తీసేస్తున్నా. మంచి కలర్ వచ్చేసింది. చూసారా, ఇలా తీసాను. మనం పేపర్ వేసుకొని దాంట్లో వేసుకున్నాం, ఆయిల్ అంతా పీల్చేస్తుంది. ఇప్పుడు ఈ వేడి వేడి ఉన్నప్పుడు అండి మనం ఈ మిరియాల పొడి చల్లేద్దాం. మనం పెప్పర్ పొడి పెట్టుకున్నాం కదా, మిరియాల పొడి వేడి వేడి ఉన్నప్పుడు ఇట్లా పై పైన చల్లేద్దాం. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మీకు చూపిస్తా అండి. ప్రాన్స్ 65 రెడీ అయిందండి. మీరు కూడా ఇలా చేసుకొని తిని చూడండి. అన్నీ మన ఇంట్లో దొరికేటివి అండి, మంచిగా చేసుకొని తినొచ్చు, బయట కొనుక్కోకండి, ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చండి. ఓకేనా? మీరు మరి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయాలి కదండి. దయా హ్యాపీ హోమ్ అండి నా ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ కొట్టండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకేనండి? అందరూ ఎప్పుడూ హ్యాపీగా ఉండండి, అందులో నా కుటుంబం కూడా ఉండాలండి. ఓకేనా? ఇంకో వంటతో నేను మీ ముందుకు వస్తాను అండి. ఓకే, మరి థ్యాంక్ యూ.